సార్ నా పేరు వచ్చేసి యువరత్నం, నేను మదనపల్లి సార్. సార్ ఇవాళ వచ్చేసి మనకి ట్రిపుల్ సెన్స్ ప్రోడక్ట్ గురించి చూస్తున్నాం సార్. మనం ఇక్కడ ట్రిపుల్ సెన్సర్ ప్రోడక్ట్ అది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి, అది ఎన్ని రకాలుగా మనకి యూస్ఫుల్ ఉంది అని చెప్పేసి చూద్దాం సార్. ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే సార్, ట్రిపుల్ స్టెమ్ సెల్ అంటే అది స్టెమ్ సెల్ మూల కణం. మనకి ఆ మూల కణమే మూడింతలుగా పనిచేసేటటువంటి ప్రోడక్ట్ సార్. ఇది ఒక్క మూల కణం నుంచే మన యొక్క పూర్తి శరీరం తయారైందంటే మీరే అర్థం చేసుకోండి. ఇది ట్రిపుల్ స్టెమ్ సెల్ 3 ఇంతలు ఉంటుంది, దానికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది మన కంపెనీలో ఉంది సార్. అట్ ద సేమ్ టైం తక్కువ కాస్ట్ లోనే మనకు దొరుకుతుంది అనమాట. ఇది మనకి మా కంపెనీలో సార్. ఇప్పుడు చూడండి సార్, దీనివల్ల ఉపయోగాలు చూస్తాము, ఇది ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది ఏమని చెప్పేసి చూద్దాం సార్. ఇది మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తారు సార్. యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా ఎలా పనిచేస్తుంది సార్, మనకి యాక్చువల్ గా అంటే మన శరీరంలో కణాలు వాటి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతాం సార్ ఇప్పుడు. సో మామూలుగా ఈ బ్లడ్ సెల్స్ 120 డేస్ బతుకుతాయి, కానీ అట్లాంటివి కొంచెం ఇప్పుడేంటంటే ఎర్లీగానే డెడ్ అయిపోతాం, ఎర్లీగానే చనిపోయి మళ్ళీ కొత్త కణాలు అనేవి పుడతాయి. సో ఇట్లా సెల్స్ మన బాడీలో ఉండే సెల్స్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది అనమాట. మనం తీసుకునే ఆహారము, మన ఆహారపు అలవాట్లు, మన యొక్క డే లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగానే అవి ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనకి ఇది స్టెమ్ సెల్ ఏం చేస్తుంది అంటే సార్, మనకి ప్రతి ఒక్క కణంలో మన బాడీలో ప్రతి ఒక్క అవయవము కణాలతోనే తయారవుతుంది అనమాట. సో అన్ని కణాలని పునరుద్ధరింపజేసి వాటి యొక్క శక్తిని పెంచుతుంది సార్. మనకి ఇది ఏ విధంగా అలా సహాయపడుతుందో కానీ చూద్దాం సార్. నెక్స్ట్ వచ్చేసి శరీరంలోని కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. చూడండి, మన బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే కానీ దాన్ని రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది మనకి. ఈ మధ్య చూస్తున్నాం సార్ మనం ఏమంటే, కొంతమందికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవ్వక, డైజెషన్ అనేది లేక ఈ ఏదైతే లిపిడ్ మెటబాలిజం అనేది, లిపిడ్స్ అంటే మనకి ఫ్యాట్స్ అన్నమాట. సో ఈ లిపిడ్ మెటబాలిజం ఏదైతే ఉందో అది తక్కువ అయిపోయింది. ఇది మనకి అనలైజర్ మిషన్ లాగా చూపిస్తుంది సార్ లిపిడ్ మెటబాలిజం అని. సో ఈ లిపిడ్ మెటబాలిజం అంటే లిపిడ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్యాట్ మెటబాలిజం అనేది మన బాడీలో తగ్గ అక్కడ ఏమంటే సార్, ఆ కొవ్వు అనేది కరిగి మనకి ఎనర్జీగా ఉపయోగపడాలి. సో అలా ఉపయోగపడకుండా ఫ్యాట్ అలాగే స్టోర్ అయిపోతా వస్తుంది. మెటబాలిజం అరగదు, అది యూస్ఫుల్ ఫామ్ లో ఫ్యాట్ గానే స్టోర్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకేమైతుందంటే, ఇంకా ఎక్స్ట్రా మనం నార్మల్ ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ కానీ లిపిడ్స్ కింద కన్వర్ట్ అయిపోయి స్టోర్ అయిపోతా వచ్చేస్తుంది అన్నమాట మన బాడీలో. సో ఇట్లా స్టోర్ అయిపోతారా ఏమైతుందంటే సార్, మనకి ఇంకా లావ్ ఎక్కువడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, చాలా మంది ఈ మధ్య ఫాస్ట్ గా లావ్ అయిపోతా ఉన్నారు. సో ఎందుకు సార్ అలా లావ్ అవుతున్నారంటే ఇదే సార్ రీజన్. లిపిడ్ మెటబాలిజం అనేది తగ్గిపోయింది. లిపిడ్ మెటబాలిజం అనేది ఎందుకు సార్ తగ్గింది అంటే, మనకి ఒకటి సరైన ఆహారం లేక, మనకి మెటబాలిజం చేయడానికి కొన్ని రకాల ఇవి కావాల్సి వస్తుంది అన్నమాట. విటమిన్స్ కావచ్చు, ఫైబర్స్ కావచ్చు, మరి ఇతర ఇవి కావచ్చు సార్. ఇవన్నీ న్యూట్రియంట్స్ అనేవి సరిగా లేక కొన్ని రకాల మినరల్స్ అనేవి మనకి ఈ ఫ్యాట్ మెటబాలిజం సపోర్ట్ చేస్తాయి. సో ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలో లేనందువలన ఏమైతుంది, ఈ కొవ్వు అనేది ఎక్కువ నిల్వ మన బాడీ. సో అదేమి బ్లడ్ లో ఉండిపోతుంది, లివర్ మీద ఉండిపోతుంది, మిగతా ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద చాలా మీద కొవ్వు అనేది పేరుకుపోయేసి అదేం చేస్తుందంటే మనకి రేపొద్దున ఏదో డిసీజ్ ని రావడానికి ఇది ఇస్తుంది అనమాట. బ్లడ్ లో పెరిగిందంటే ఏమైతుంది, మనకి బీపీ వస్తుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ అని ఫ్యాట్ అనేది బ్రెయిన్ లోకి కానీ వెళ్ళి అక్కడ కానీ స్ట్రక్ అయిపోవచ్చు. సో ఉంటది అనమాట. తర్వాత ఇంకా లివర్ మీద ఫ్యాట్ అంటే ఐసైట్ రావడము, జీర్ణక్రియ అనేది మందకి అనమాట.
మనకి బైల్ యాసిడ్స్ అన్ని లివర్ నుంచే కనుక మనకు ప్రొడ్యూస్ అవుతాయి. సో ఈ విధంగా ఇంకా టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఇంకేం ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ రావడానికి ఓన్లీ ఈ ఫ్యాటే. సో ఎందుకు స్టోర్ అవుతుందంటే లిపిడ్ మెటబాలిజం తగ్గిపోయి. సో ఈ లిపిడ్ మెటబాలిజం ఎందుకు తగ్గిపోయిందంటే సరైన న్యూట్రియంట్స్ లేక దట్టు సరిగ్గా లేక. సో దానివల్లనే సార్ ఎవరైనా చూడండి ఫాస్ట్ గా వెయిట్ గెయిన్ అయిపోతున్నారంటే ఏం తిన్నా కానీ మామూలుగా తినే వాళ్ళు చాలా ఎంత తిన్నా కానీ లావ్ అవ్వరు. కొంతమంది ఉంటారు తక్కువ తింటా కానీ లావ్ అయిపోతారు. సో అప్పుడు చేసుకోవడం వల్ల ఫ్యాట్ మెటబాలిజం. సో అటువంటి ఫ్యాట్ మెటబాలిజం రెగ్యులేట్ చేయడానికి మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ మన ట్రిపుల్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మలబద్ధకం, జీర్ణక్రియకి సంబంధించి అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది బాగుంటుంది అన్నమాట.